నమస్తే, వెల్కమ్ టు రాజ్భక్తి. ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య సందేహాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురు పౌర్ణమి విశిష్టత గురించి తెలియజేయగలరా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా గురు పౌర్ణమి అన్న వ్యాస పౌర్ణమి అన్న ఒకటే. వ్యాసుల వారు జన్మించినటువంటి రోజు కాబట్టి ఆ రోజున మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకు వ్యాసుల వారికి అంత విశిష్టత అంటే, వ్యాస మహామునీశ్వరులు మనకున్నటువంటి అష్టాదశ పురాణాలు, భారత భాగవత గ్రంథములు అన్నీ కూడా రచించారు. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా చూడగలిగినటువంటి వారు. కలియుగంలో ఏం జరగబోతుంది, కలిధర్మం ఎలా ఉంటుంది, కలి వల్ల ఎలాంటి ఇబ్బందులు పడతారు, దానికి ఏవేమి చేసుకోవాలి కూడా ఆయన ముందే చెప్పేశారు. అయితే ఈయన రాయడం కుదరదు, ఎందుకంటే ఆయన చూస్తూ చెప్పగలడు, రాసేదానికి ఒకరు కావాలి. ఎవరన్నా ఉన్నారా అంటే అదే ఆయనే గణపతి. గణపతి మనం మాట్లాడేలా చూసేసరికి రాసి పెట్టేస్తారు, అంత ఫాస్ట్గా రాయగలరు. కాబట్టి నేను రాస్తున్నప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా మళ్ళీ అడగకుండా రాయాలి అని చెప్పి వ్యాసుల వారు చెప్తే, మీరు మధ్యలో ఎక్కడైనా సరే దగ్గినా పొరపాటున ఆగినా నాకు సంబంధం లేదు అని ఆయన చెప్పారు. అంత ఫాస్టెస్ట్ రైటింగ్. అందుకనే పిల్లలందరినీ కూడా మనం ఏం చెప్తామంటే, సిద్ధి బుద్ధి కలగాలని వినాయక చవితి నాడు వారి పుస్తకాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టి పూజ చేయండి నాన్న, మీకు మంచి సిద్ధి మంచి బుద్ధి కలుగుతుంది అంటారు. ఎంత వర్కహాలిక్ అనంటే గణపతి. ఆయన రాస్తున్నప్పుడు రాక్షసులు వచ్చి వేద గ్రంథాలని రాస్తే ఇబ్బంది కదా, అందుకని ఇబ్బంది పెడదామని చూస్తే ఆయన దంతాన్ని విరిచి అది రాయడం జరిగింది. అందుకే ఆయన్ని ఏకదంతుడు అని పిలుస్తారు. కాబట్టి అంత విశేషమైనటువంటి, మనకు అంత మహనీయమైనటువంటి గ్రంథములన్నీ కూడా ఇచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే ఈ యొక్క వ్యాస మహామునీశ్వరులు. అందుకనే ఈ గురు పౌర్ణమిని మనం వ్యాస పౌర్ణిమ అనిగా భావిస్తాం. ఆ రోజున విశేషంగా మనకు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, ఏం చేయాలి? మన జీవితంలో మొట్టమొదటి గురువుకు మనం మొట్టమొదలు పాదాభివందనం చేయాలి. ఎవరండి మొట్టమొదటి గురువు? తల్లి. ఎందుకంటే మన ముఖంలో ముఖం పెట్టి మనం ఎలా పలకాలి, ఎలా తప్పుగా మాట్లాడొద్దు, ఎలా కరెక్ట్గా మాట్లాడాలని చెప్పింది మన మొట్టమొదటి గురువు తల్లి. కాబట్టి తల్లి పాదాలకు నమస్కరించాలి గురు పౌర్ణమి రోజు. తరువాతకి మనకు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువు గారికి శ్రద్ధగా ఆయన దగ్గరికి వెళ్ళి పాదపూజ చేసి, మీ శక్తి కొలది ఆయనకి ఏవైనా వస్త్రములు కానీ, ఏవైనా ఫలములు కానీ, ఇష్టమైనది ఏవైనా తింటానంటే కానీ సమర్పించడం చాలా చాలా మంచిది. అయితే చాలామంది ఏంటంటే, గురువుగారికి సంబంధించి గురువుగారు టీచర్స్ ఇలా అంటారు కదా, ఎవ్వరికి ఇవాళ రేపు గురువుల మీద భక్తి కానీ గురువుల మీద ప్రేమ కానీ లేదండి. ఒకప్పుడు గురువులు వేరు, ఇప్పుడు గురువులు వేరు. మీరు చూడండి, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, ఆయన ఇప్పటికీ ఆయన చనిపోయే ముందు వరకు కూడా ఆయన గురువుల గురించి ఎన్నిసార్లు ప్రస్తావన చేశారంటే, ఆయన రాకెట్ సైన్స్ చేయాలి అన్న సంగతి గురువులు చెప్తే కూడా ఆయనకు తెలియదు, గురువులు చెప్పిన తర్వాత తెలిసింది. అలాగే ఒక మనిషి ఒక విషయంలో మంచి నిష్ణాతుడు అయి ఉంటే, ఉదాహరణకు పిల్లవాడు మంచి కెమిస్ట్రీ బాగా చేస్తాడు, అతని ఫిజిక్స్ గురించి బాగా చదువుతుంటే వచ్చి, అరే నువ్వు ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి కెమికల్ ఇంజనీర్ అవుతావురా, నువ్వు దీని గుండా ప్రయాణం చేయి, ఈ విషయం కోసం నువ్వు ప్రయత్నించు, ఖచ్చితంగా నీకు సత్ఫలితం వస్తుంది అని మనకు నిర్దిష్ట చేసేది ఎవరు అంటే గురువు. అందుకే గురువుని శాస్త్రం ఏం చెప్తా అంటే వెలుగు, టార్చ్ లైట్ అన్నమాట. అంధకారంలో ఉన్న మనకి మంచి వెలుగు చూపించేవాడు ఎవరైనా ఉంటే ఆయనే గురువు. కాబట్టి ఒకప్పుడు గురువులు శిక్షించేవాళ్ళు, కొట్టేవాళ్ళు. అయినా సరే దానికి మనకు దేనికి కొడుతున్నారు అని అంటే, మనం బాగుపడాలి అని చెప్పి. మీకు ఉదాహరణ చెప్పాలి అని అంటే, గురువుని నేను ఎలా చూస్తానంటే ఒక శిల్పిలా చూస్తా. ఒక రాయి ఉంది, ఎక్కడో పక్కకు పడిపోయి ఉంది, ఆ రాయిని ఏం చేస్తాడండి ఆయన? కొట్టి చెక్కి మంచి శిలగా చేస్తాడు. అయిపోయింది అనుకొని ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకొని ఒక రాత్రి వచ్చి చూసి, కన్ను ఇంకొంచెం చెక్కితే బాగుంటుందని ఒక రాత్రి లేచి ఆ కంటిని మొత్తం నీట్గా చేస్తారు. వన్ ఫైన్ డే మంచి శిల్పం అవుతుంది. అయిన తర్వాతకి ఏం చేస్తారండి? ఎవరో వస్తారు, డబ్బులు ఇస్తారు, ఆ శిల్పాన్ని తీసుకెళ్ళి దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు. అప్పుడు ఈ శిల్పి అయినా సరే వెళ్ళి నీ గర్భాలయం లోపలికి వెళ్ళి ఒక్కసారి నేను ఆ శిల్పాన్ని ముట్టుకుంటా అంటే తాకనిస్తారా? అలాగే గురువులు కూడా వాడిని కొట్టి తిట్టి మంచి గొప్ప గొప్ప వారిని చేసి ఏం చేస్తారండి? ఆఖరికి ఏ ఐఏఎస్ అవుతాడు, ఏ ఐపీఎస్ అవుతాడు. అయ్యా నేను వాడికి చదువు చెప్పిన గురువును వెళ్ళి కలుస్తా అంటే కలవనిస్తారా? చాలా నీలాంటి రోజుకు చాలామంది వస్తారు, వెళ్ళి ఇక్కడి నుంచి అంటారా అనరా?
కాబట్టి మనల్ని మాత్రం మంచి శిఖరంలో కూర్చోబెట్టి ఆయన ఇప్పటికీ అదే రాళ్ళు చెక్కేటువంటి ఒక శిల్పిలా అక్కడే ఉండిపోయాడు. అంత మహానుభావుడు ఎవరు అంటే ఆయనే గురువు. కాబట్టి గురువులను దూషించడం, మనం తెలవక చిన్నప్పుడు దెబ్బలు కొడతారు టీచర్లు. ఆ రామదాస్ చెప్పినట్టు దెబ్బల కోర్వలేక తిట్టానయ్యా అన్నట్టు, నువ్వు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక నిన్ను తిట్టుకున్న స్వామి అని చెప్పి గురువుల దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు మిమ్మల్ని తిట్టుకున్నా ఆ దోషం పోవాలి, దానికి ఏం చేయాలి అని చెప్పి పాద పూజ చేయాలి. అంటే ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి చూసుకుంటే అండి చాలామంది గురువులు ఉన్నారు. మా మ్యాథ్స్ టీచర్ ఉంది, ఇంగ్లీష్ టీచర్ ఉంది, సైన్స్ టీచర్ ఉంది, చాలామంది చెప్తారు. గురువు అనేవాడు అందరూ గురువులే. మనం ఈరోజు ఈ పరిస్థితిలో ఉండి మనం బాగా మాట్లాడగలుగుతున్నాం, మనం బాగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాం, మనం అసలు ఏమవ్వాలనేది కరెక్ట్గా నాకు ఒక వ్యక్తి చెప్పి ఒక మెంటర్లా ఇప్పటికీ ఏ ప్రాబ్లం వచ్చినా సరే చెప్పేటువంటి వాడు ఎవరైనా ఉంటే ఆయన గురువు. ఆ గురువుని మనం ఎలా చూడాలనంటే ఒక వాల్యుబుల్ థింగ్ లాగా చూడాలి. అలా మనందరి యొక్క ధర్మశాస్త్రాల్లో కూడా మన రామాయణం తీసుకుంటే ఈ యొక్క వశిష్ఠుడు శ్రీరామచంద్రమూర్తిని తీసుకొని వెళ్ళి ఉన్నటువంటి అడవి ప్రాంతం గుండా ప్రయాణం చేసి పల్లేరుకాయల గుండా ప్రయాణం చేసి ఒక రాత్రి ఎక్కడో ఏ రాళ్ళ దగ్గర పడుకోండి అని అంటే అదేంటండి, ఇంటి దగ్గర మొత్తం డబుల్ కాట్ బెడ్ ఉంటుంది, మేము దాని మీదే పడుకుంటాం, ఇక్కడ నో అన్నాడు రాముల వారు. అంటే రాముడు ఏం చెప్పాడంటే ధర్మం. అందుకే రామాన్ విగ్రహాన్ ధర్మ, ఒక ధర్మానికి విగ్రహ రూపం ఇస్తే అదే రాముడు. ఆయన చెప్పాడు ఒక తండ్రికి కొడుకు ఎలా ఉండాలి, తల్లికి కొడుకు ఎలా ఉండాలి, భార్యకు భర్త ఎలా ఉండాలి, గురువుకు శిష్యుడు ఎలా ఉండాలి, తమ్ముడికి అన్న ఎలా ఉండాలి, ఒక రాజ్యానికి రాజు ఎలా ఉండాలి, అదే రాజు అడవికి వెళ్తే ఎలా ఉండాలి అనేటువంటిది క్లియర్గా చెప్పాడు. అందుకని గురువులు చెప్పారు అక్కడ పడుకోవాల్సిందే. అంతటి గురువు కూడా పొద్దున్నే రాముల వారిని బాబు లే అని చెప్పి లేపలా. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తత అంటే పొద్దు ఎక్కక ముందే లేవాలి నాయన, ఇది ధర్మము, నువ్వు విద్యార్థి దశలో ఉన్నావు, నువ్వు మహావిష్ణువు అయితే అవుగాక, ఇప్పుడు నువ్వు నా శిష్యుడివి కాబట్టి నేను చెప్పింది నువ్వు వినాలి, లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేయు. సాధారణంగా మనకున్నటువంటి పూర్వ గురుకులాల్లో రోజుకు 17 గంటల పాటు విద్యాభ్యాసం ఉండేది తెలుసా అండి. చాలామంది ఇవాళ రేపు పొద్దున్న 9ంటికి పంపించి సాయంత్రం 4 గంటలకు అమ్మో నా కొడుకు కష్టపడిపోతున్నాడు అంటారు. అంటే విద్య అనేటువంటిది ఏంటంటే మనం పొద్దున్న లేచినప్పటి నుండి దంతధావనం చేసిన దగ్గర నుండి సాయంత్రం పడుకునేంత వరకు, స్నానం చేసేటప్పుడు ఊరికనే స్నానం చేయకూడదు, నీళ్ళపైన చేయబెట్టి గంగే చమునే చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్ అంటే ఆ నదీ దేవతలు ఎందులోకి వచ్చుగాక అని చెప్పి మంత్రము గురువు నేర్పిస్తాడు. అంటే నువ్వు స్నానం ఎలా చేయాలో నేర్పిస్తాడు. ఒక కట్టెలు కొట్టాలి, ఏ కట్టెలు కొట్టాలి, హోమానికి కట్టెలు కావాలంటే ఏవి పడితే కొట్టదు, వేప పనికిరాదు, అలా కొన్ని రకాలైనటువంటి చెట్లు పనికిరావు. ఇవన్నీ ఎవరు చెప్తారు? గురువు చెప్పేవాళ్ళు. ఆఖరికి గురువు కాళ్ళు ఒత్తాలి, ఎలా సుశ్రుత చేయాలి, అంత రాముల వారైనా సరే గురువు సుశ్రుత చేశాడు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం రాముడంత గొప్పవాళ్ళు కాకపోయినా మన ధర్మం మనం పాటించాలి. ఏం చేయాలి? గురువులను దూషించడం, వాడి బొందా వాడేం చెప్పాడు అనేటువంటి మాటలు మాట్లాడకుండా పవిత్రంగా చూసుకొని ఏ పగలు రాత్రి తేడా లేకుండా ఏదైనా ఆపద అని చెప్పి ఒక మాట చెబితే వెళ్ళి వాలిపోవాలంతే. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో అనవసరం. నువ్వు అంత చేయలేకపోయినా ఎంతో కొంత నీ వంతు నువ్వు ఏం చేయగలవు నీ గురువు గారికి చేయడం అనేటువంటిది ధర్మం. కాబట్టి ఈ పరంగా మనము గురువులని శుశ్రుత చేసుకోవడం చాలా మంచిది. గురు పౌర్ణమి నాడు ఎవరైనా సరే ఏదైనా మంత్రం చదవాలి అనంటే గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అనేటువంటి మంత్రం చదవచ్చు. ఈ గురు మంత్రంలో ఇంకోటి ఉంటుంది, సదాచార్యాయ సత్య సంభాషిణాయ సురపూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ సుఖమారోగ్యమైశ్వర్యం ధాపయ. గురువు అనేటువంటి వాడు ఏం చేస్తాడు? దేవతలందరూ కొలిచినటువంటి బృహస్పతి గురువు. ఆయన పిల్లలకు సంబంధించిన జాతక అరిష్టములు బాలారిష్ట దోషములు పోగొట్టేటువంటి వాడు, సుఖం ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చేటువంటి వాడు, అది ఆ గురుగ్రహం. కాబట్టి ప్రత్యేకంగా ఆ రోజున గురుగ్రహానికి సంబంధించిన ఈ మంత్రం చదివిన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఈరోజు ఎలా ఆరాధించాలి, ఎవరిని ఆరాధిస్తే మన జాతకంలో గురువు యొక్క అనుగ్రహం పెరుగుతుంది? గురుస్వరూపంగా ఉన్న వారందరినీ ఆరాధించవచ్చు. ఉదాహరణకు మనకి రాఘవేంద్ర స్వామి వారి యొక్క మఠములు ఉంటాయి. వారు చిన్నప్పటి నుండి కూడా అక్కడే విద్యాభ్యాసం పొందిన వాళ్ళు ఉంటారు. స్వామివారికి సంబంధించినటువంటివన్నీ కూడా తెలుసుకొని అక్కడే పూజనీయంగా పూజలు చేస్తున్న వాళ్ళు ఉంటారు.
రాఘవేంద్ర స్వామి మఠం కానీ, కంచి కామకోటి పీఠాధిపతులు, ఎందుకంటే ఆదిశంకరులు ఆయన జగద్గురువులు అంటారు. కాబట్టి కంచి పీఠాధిపతులలో ఎక్కడైనా సరే పీఠాలు ఉంటాయి కదా, ఆ పీఠాలకు వెళ్ళిపోయి అక్కడ స్వామివారిని ప్రత్యేకంగా ఈ కంచి కామకోటి పీఠాధిపతులకు సంబంధించినటువంటి వారిని గురు పూజ, గురు శుశ్రూత చేయొచ్చు. అలాగే మీరు ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే మనకు గురువు, మన జీవితానికి బాగా చేశారు, మంచి చేశారు అనుకున్న వాళ్ళకు కూడా పాద పూజ చేయడం, వీలైతే వస్త్రములు సమర్పించడం లాంటివి చేస్తే చాలా మంచిది. అన్నిటికంటే ముందు ఎవరికి చేయాలంటే తల్లికి పూజ చేస్తే కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. గురుగారు, ఈ నెల 9వ తేదీన మూడం ముగుస్తుంది కదా, సో ఇప్పటి నుంచి ఎలాంటి శుభకార్యాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? అసలు మౌఢ్యమి అంటే ఏంటి అంటే, చాలామందికి ఈ మూడాలు ఏంటి ఇవన్నీ పట్టించుకోము అని అంటూ ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు మౌఢ్యమిలలో వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు, మ్యారిటికల్ లైఫ్ అంత బాగాలేదు. ఎప్పుడైనా సరే ఒక మనిషి వివాహం చేసుకోవాలన్నా, సంతానం ఉండాలన్నా, వంశాభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా గురువు యొక్క సంపూర్ణ కృప ఉండాలి. గురుగ్రహానికి సంబంధించి వక్రంలో ఉన్న, మౌఢ్యమిలో ఉన్న ఆ యొక్క కాలము పూజనీయం కాదు. అలాగే ఈ వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి మంచిది కాదు. మనకు సాధారణంగా ఉన్నటువంటి జాతకర్మలు అంటారు. అంటే జుత్తు తీయడం కానీ, చెవులు కుట్టియడం కానీ, పేరు పెట్టడం కానీ, వీటికి సంబంధించిన వాటికి ఏ వచ్చినా సరే ఆగాల్సిన పని లేదు, చేయొచ్చు. అవి కాకుండా ప్రత్యేకంగా ఒక ఇంటి నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకుంటున్నాం, ఒక చోట మనం ఇంటిని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఏదైనా సరే మా పిల్ల అనిపించుకోవాలి, మా పిల్లాడు అనిపించుకోవాలన్నప్పుడు మూడమిలో ఉన్నటువంటి కాలం మంచిది కాదు. ఆ యొక్క కాలం ఏదైతే ఉందో ఆ సమయంలో వివాహాది శుభకార్యాలు చేసుకోకూడదు. ఈ తర్వాతకి అన్ని శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు. వివాహాది శుభకార్యాలు కానివ్వండి, ప్రతిష్టలు కానివ్వండి, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా వాటి యొక్క తారాబలాన్ని బట్టి, మనకు ఉన్నటువంటి నక్షత్రం, ఉదాహరణకు మనకు నక్షత్రం ఉంది, మన నక్షత్రానికి కొన్ని తారలు ఉంటాయి. విపత్తార, సంపదత. విపత్తార అంటే విపత్తు, మంచిది కాదు. సంపద తార మంచిది. పరమమిత్రతార, మిత్రతార, సాధన తార, ఇలాంటివన్నీ కూడా తారలు చూసుకొని ఏవైనా శుభకార్యాలు చేసుకోవడం చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. గురుగారు, జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ గురు పౌర్ణమి నుంచి రాజయోగం పట్టే రాశులు ఏవి? మిగిలిన రాశుల వారు ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి? మనకున్నటువంటి 12 రాశుల్లో కూడా ప్రత్యేకంగా మిథున రాశిలో ఈ యొక్క గురు వక్రంలో ఉన్నాడు. అయితే ఎప్పుడైనా సరే గురువు ఆ యొక్క రాశిలో ఉంటే వారికి ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఉదాహరణకు చెప్తే, మీకు శని అనేటువంటి వాడు మన స్కూల్లో ఉన్నటువంటి బాగా స్ట్రిక్ట్గా ఉండేటువంటి టీచర్ అనుకోండి, బాగా కొడతాడు. అలాగే గురువు అనేటువంటి వాడు, ఆయన కూడా స్ట్రిక్ట్ టీచరే, కాకపోతే కొట్టడు, మాటతోనే గట్టిగా తిట్టి చెప్తాడు. ఇప్పుడు ఆ గురువు అనేటువంటి వాడు వారి యొక్క స్వక్షేత్రంలో ఉన్నాడనుకోండి, వారి యొక్క మిథున రాశిలో ఉన్నాడనుకోండి, అప్పుడు శని వచ్చి కొట్టాలనుకున్నా ఏం చేస్తాడు? పోనీ కొంచెం నేను చెప్తా కదా అని చెప్పి కాస్త మాటలతో చెప్తాడు. కాబట్టి మిథున రాశి వారికి ఒక మేరకు ఇబ్బందులున్న, తీవ్రమైన ఇబ్బందులు లేకుండా బయటపడతారు. అలాగే సింహరాశి వారికి ఈ యొక్క ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా కుజుడు మరియు కేతువుల యొక్క కలయిక ఉంది. ఈ కుజకేతువుల కలయిక అనేది అంత శ్రేయస్కరం కాదు. ఇలాంటప్పుడు గురువు ఏం చేస్తాడంటే, ఆయన యొక్క మిథునం నుండి ఈ యొక్క సింహరాశి ఏదైతే ఉందో తర్వాతకు వచ్చేటువంటి కర్కాటకం, తర్వాత అంటే 3వ స్థానంలో ఉండడం వలన ఎవరైనా సరే స్నేహితుల ద్వారా కానీ, అన్నదమ్ముల ద్వారా కానీ మంచి కమ్యూనికేషన్తో వీరికి సత్ఫలితాలు పొందవచ్చు. అంతకు ముందున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారికి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడి కాస్త మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక తులారాశి వారికి కూడా చాలా బాగుంటుంది. తులారాశి వారికి ముఖ్యంగా వీటికి ఏదైనా ప్రాబ్లం వస్తే వీరి నుంచి కాకుండా ఇంట్లో ఉన్న వారి నుండి ఏదైనా ఇబ్బందులు రావచ్చు. అంటే ఇంట్లో ఉన్నటువంటి వారి ఆరోగ్య సమస్యలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి వారి ఆర్థిక సమస్యలు కానీ ఏవైనా సరే వీరిని కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే మకర కుంభరాశుల వారు, గతంలో ఈ మకర కుంభరాశుల వారికి ఉన్నటువంటి ఏలిన నాటి శని ప్రభావం అనేది పోయింది కాబట్టి కాస్త ఉపశమన కాలం అని చెప్పొచ్చు. కానీ శని తిరోగమనం కూడా జరిగేటువంటి కాలం కాబట్టి కుంభరాశి వారికి కాస్త ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఈ మకర రాశి వారికి మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు.
అన్నిటికంటే మెయిన్ మీనరాశి వారికి ఏలిననాటి శని ప్రభావం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ ఏలిననాటి శని ప్రభావంలో కాస్త ఉపశమన కాలం ఏదైనా ఉంటే ఈ తర్వాతకి వచ్చేటువంటి కాలం ఒక సెప్టెంబర్ వరకు కూడా వీరికి కాస్త ప్రశాంతత ఉంటుంది. అంతకు ముందున్న ఆరోగ్య సమస్యలు కానీ, ఆపరేషన్స్ సంబంధించినటువంటి భయం కానీ, ఏదైనా సరే యాక్సిడెంట్కి సంబంధించిన భయం కానీ, అపమృత్యు భయం నుండి బయటపడతారు. గురుగారు, ఈ గురు పౌర్ణమి నుంచి పీఠాధిపతుల యొక్క చతుర్మాస్య దీక్ష తీసుకుంటారు కదా, అసలు చతుర్మాస్య దీక్ష అంటే ఏమిటి, నియమాలు తెలియజేయగలరా? చాతుర్మాస్యము అంటే 4 మాసముల పాటు తీసుకునేటువంటి దీక్ష. ఈ కాలమునందు ఈ యొక్క పీఠాధిపతులు ఎవరైతే ఉంటారో వారు సన్యాస దీక్షలో ఉన్నటువంటి వారు ఏంటంటే ధర్మం సంచరించడం. అలా సంచరించే వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఒక ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడే కూర్చొని అనుష్ఠానాది పనులన్నీ కూడా చేస్తూ ప్రత్యేకంగా ఉదాహరణకు మనకు ఈ యొక్క చంద్రశేఖర పరమాచార్య స్వామివారి గురించి ఆయన కథలన్నీ కూడా చదువుతుంటే మనకు తెలుస్తాయి. దాంట్లో ఏం చెప్తారంటే చాతుర్మాస్య దీక్ష సమయంలో ఒక చోటికి ప్రయాణం అవుతూ, ఉదాహరణకు ప్రయాణం అవుతూ ఉండగా మధ్యలో ఏదైనా వరద వచ్చింది, వర్షం వచ్చింది, ఏదైనా వస్తే ఎక్కడుంటే అక్కడే ఆగిపోయేవాళ్ళు. చాతుర్మాస దీక్ష అంటే ఇక ప్రయాణం చేయడం అనేటువంటిది జరగదు. అలా ఆ యొక్క చాతుర్మాస్య దీక్ష తీసుకొని ప్రత్యేకంగా వారు అనుష్ఠానాలన్నీ చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. అంటే కాలానుగుణంగా జరుగుతున్న ప్రమాదాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. పీఠాధిపతులు ఏం చేస్తారంటే అటుగుండా ప్రయాణం చేసి ఎక్కడెక్కడ ఇబ్బంది జరుగుతుందనేది చూసి అక్కడ వాళ్ళు దీక్ష తీసుకొని ఆ ప్రదేశం అంతా సస్యశ్యామలంగా ఉండేట్టుగా ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు, హోమాది క్రతువులు చేస్తారు. ఈ సమయంలో వారు తీసుకునేటువంటి భోజనాది నిర్వహణకు సంబంధించినవి కూడా చాలా తక్కువగా చాలా ఉంటాయి. అంటే సాధారణంగానే వాళ్ళు తినేది చాలా తక్కువ. ఉదాహరణకు మనం వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా చూస్తే వాళ్ళు కదంబం అని తింటారు. అంటే ఒక కూర ఒక పప్పులాగా ఉండదు, అన్నీ అందులోనే కలిపేస్తారు. మనందరికీ తెలిసిన సాంబార్ రైస్ బిస్బిల్లాబాత్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కానీ దాంట్లో ఖర్జూర అంటే గింజలతో సహా ఉంటుంది. వారు తినేటువంటి ఆహార పదార్థాలు అంత నిష్టగా, అంత రజోగుణం లేకుండా ఉండేటువంటివి తీసుకుంటూ ఉంటారు. ఇంకా నిష్టగా, ఇంకా నియమాలు పాటిస్తూ, ఇంకా ఉపవాస దీక్షలు చేస్తూ ఈ పీఠాధిపతులందరూ కూడా ఈ సంచారం చేసేది ఆపి తీసుకునేటువంటిదే ఈ చాతుర్మాస్య దీక్ష. ఈ సమయంలో విశేషమైనటువంటి జనులకు ఉపయోగకరంగా ఉండేటువంటి పనులని కూడా వారు చేయడం జరుగుతుంది. మనకి ఈ యొక్క పీఠాధిపతులనే కాకుండా యతులు, అలాగే అఘోరులు, మనం అఘోరీలు చాలామంది చూస్తాం కదా. అంటే సన్యాస దీక్ష తీసుకొని సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ చాతుర్మాస్యంలో ప్రత్యేకంగా ఎటు ప్రయాణం చేయరు. మనం చూసుకుంటే ఇప్పుడు వచ్చేటువంటి కాలం కూడా చూస్తే వర్షాకాలం, వర్ష ఋతువు, హేమంత ఋతువు ఇలా వస్తాయి. ఈ ఋతువులలో ఏంటంటే ప్రయాణం చేసి వీరు కానీ వీరి పరివారం కానీ ఇబ్బందులు పడతారన్న కారణం ఒకటి. ఇంకొకటి ఎక్కడెక్కడ వర్షాలు పడట్లేదు. ఇందాక మనం అనుకున్నది ఏమిటంటే ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ప్రమాదాలు జరిగినాయనే కాకుండా ఎక్కడ వర్షం పడట్లేదు, ఎక్కడ ధర్మం సరిగ్గా లేదు. ఎక్కడైతే ధర్మం సరిగ్గా లేదో అక్కడ వర్షం పడదు. మీకు తెలుసా అండి, మనకి సాధారణంగా వర్షం పడాలి అని అంటే తెల్ల బియ్యము, ఆవు నెయ్యి కలిపి హోమం చేస్తే మంచి వర్షపాతం కలుగుతుంది. ఈ టెక్నిక్ తెలుసుకున్న ఒక అమెరికాలో ఒక చోట చూద్దాం నిజంగానే ఈ టెక్నిక్ వర్కౌట్ అవుద్దా అని చెప్పి పెద్ద కంటైనర్ తీసుకొని దాంట్లో బియ్యం వేసి, ఆవు నెయ్యి వేసి, పెద్ద బాయిలర్, ఒక వాటర్ ట్యాంక్ ఎలా ఉంటుందో అలా చేసి దానికి హీటర్స్ కనెక్ట్ చేసి పెట్టాడు. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1.5 day అది అలా అయింది. ఇంతవరకు అక్కడ వర్షం చుక్క అనేటువంటిది కొన్ని డెకెట్స్గా పడలేదు, కొన్ని అంటే 10 సంవత్సరాల్లో, 20-30 సంవత్సరాల్లో పడలేదు. కుండపోత వర్షం పడింది. సో ఎలా జరిగింది? కాబట్టి మన హైందవ ధర్మంలో ఈ వర్షపాతానికి సంబంధించి ఏవైతే ఉంటాయో, పాడి పంట, ఒరిస్సా లాంటి ప్రాంతానికి వెళ్తే కొన్ని 100 రకాల బియ్యపు గింజలు ఉంటాయి, జాతులు ఉంటాయి. అక్కడ వర్షం సరిగ్గా లేకుంటే ఇబ్బంది కదా, అందుకే ఈ రథయాత్ర లాంటివి చేస్తారు. అందుకే ఈ రథయాత్ర ఇవన్నీ ముగిసిన తర్వాతకి ఇక ధర్మం ఎవరు ముందుకు తీసుకెళ్తారనంటే యతులు, పీఠాధిపతులు అందరూ కూడా ఈ చాతుర్మాస్య దీక్షను తీసుకొని ముందుకు వెళ్తూ ఎక్కడెక్కడైతే వర్షపాతం సరిగ్గా లేదో అక్కడ కొంతమంది పీఠాధిపతులు, ఎక్కడైతే విపరీతమైనటువంటి న్యాచురల్ కెలామిటీస్ ఇబ్బందులు పడుతూ ఉన్నారో అక్కడ కొంతమంది, అలా ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి 8 దిక్కులా కూడా
8 రకాలైనటువంటి పీఠాధిపతులు ఈ చాతుర్మాస దీక్ష తీసుకొని ప్రత్యేకమైనటువంటి పూజలు హోమాలు చేసి సస్యశ్యామలంగా ఉంచేదానికి వారి యొక్క దోహదం చేస్తూ ఉంటారు. గురుగారు, ఈ చాతుర్మాస దీక్ష గృహస్థులు బ్రహ్మచర్యలు చేయొచ్చా? చాతుర్మాస దీక్ష ఖచ్చితంగా సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళే చేయాలి. మన ధర్మం ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? అతను నాలెడ్జ్ కాంకర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నాలెడ్జ్ ఎంత వస్తే అంత. మునుముందు ఉన్నటువంటి 80 సంవత్సరాలకి 20 సంవత్సరాల వయస్సులో వీళ్ళు నేర్చుకున్న విద్య దోహదపడుతుంది. కాబట్టి ఇతను విద్య గురించి ఆలోచించి ఆ విద్య కోసం అప్పట్లో ఏంటంటే ఏ మొక్కలు ఉంటాయి, ఏ చెట్లు ఉంటాయి, ఎక్కడ ఏ హోమం చేస్తే ఏం బాగుంటుంది తిరగాలి కదా, మరొక చోటు ఉంటే కుదరదు. కాబట్టి బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న వాళ్ళు చాతుర్మాస దీక్ష చేయడానికి కుదరదు. రెండవది, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు భార్యకు ఆరోగ్యం బాగాలేదు వెళ్ళాలి, పిల్లలు బాగాలేదు వెళ్ళాలి, ఇంటికి సంబంధించి సంపాదన చేయాలి, ఈ ధన సంపార్జన కోసం వైశ్యవర్ణంలో ఉంటే ప్రయాణం చేయాలి, బ్రాహ్మడైతే మంత్రం చెప్పడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి. కాబట్టి ఈ బ్రహ్మచర్యాశ్రమము అలాగే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారికి ఎవ్వరూ కూడా ఈ యొక్క చాతుర్మాస దీక్ష చేయడానికి కుదరదు. కానీ ఎవరైనా పీఠాధిపతులు మన ఇంటి మన దగ్గరలో చాతుర్మాస దీక్ష చేస్తున్నారని తెలిస్తే మనం వెళ్ళి వీలైనంత వరకు వారికి ఏవైనా సేవలు చేయాలి. వారికి తినడానికి ఏమైనా కావాలా, ఈ గురువు గారికి ఏం కావాలి, ఏం తింటారు, వారు ఒకవేళ ఉండేటప్పుడు ఏమన్నా వసతులు ఏమన్నా లోపించాయా, వారికి ఇంకా ఏం కావాలి, నీటి వసతి బాగానే ఉందా, లేదా ఆరోగ్యపరంగా బాగానే ఉన్నారా అని ఇవాళ రేపు ఏంటంటే వారు కావాలని పోయి ఏవి కూడా అడిగి తీసుకోలేకపోవచ్చు. మనం వారికి ఏం కావాలో అడిగి మనం వారి దాకా తీసుకెళ్ళే సదుపాయాలు మన దగ్గర చాలా ఉన్నాయి. కాబట్టి ఉన్నటువంటి టెక్నాలజీని ఈ పరంగా వాడుకొని ఆ చాతుర్మాస దీక్ష చేసే వాళ్ళకి సహాయం చేసిన ఎన్నో కోట్ల జన్మల నుంచి చేసిన పాపాలు పోతాయి. కాబట్టి ఈ పరంగా చేస్తే చాలా మంచిది. చాతుర్మాస దీక్ష అనేది గృహస్థులు కూడా తీసుకుంటున్నారు కదా, దాని గురించి చెప్పగలరా? చాతుర్మాస్య దీక్షలో ముఖ్యమైనటువంటి నియమం ఏమిటి అని అంటే, ఈ 4 నెలల పాటు కూడా ఎక్కడికి ప్రయాణం చేయకుండా ఒకే చోట ఉంటూ దీక్ష పూనడం అనేటువంటిది మనం ముందుగానే చెప్పుకున్నాం. అయితే నేను నా యొక్క ఆశ్రమ ధర్మాలు చేస్తూ నేను ఈ చాతుర్మాస్యం చేస్తా అంటే కుదరదు. ఉదాహరణకు గృహస్థాశ్రమంలో ఉన్నారనుకోండి, వాళ్ళు సంపూర్ణంగా బ్రహ్మచర్యం పాటిస్తూ గనక ఏదైనా సరే దీక్ష, ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు, ఆయన వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి మాల లేకుంటే దుర్గాదేవికి సంబంధించినటువంటి మాల వేసుకొని చాతుర్మాస్యం చేశారు అంటే ఆ సమయమునందు పూర్తిగా బ్రహ్మచర్యం పాటిస్తూ గనక చేస్తే ఏ దోషం లేదు, చేయొచ్చు. అలా కాకుండా నేను ఇంట్లో ఉంటాను, మా ఫ్యామిలీతో గడుపుతాను, నేను చాతుర్మాసం చేస్తానంటే అది పనికిరాదు. అలాగే ఈ 4 నెలల పాటు ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు, ఎలాంటి సంచారం చేయడానికి కుదరదు. ఏదున్నా వీరి దగ్గరికే అన్నీ వచ్చి చేసుకునేటట్టు ఉండాలి. ఇది సాధారణంగా ఏంటంటే గృహస్థులకు కరెక్ట్ కాదు. బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ రేపు చదువుతున్న పిల్లలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కరెక్ట్ కాదు. కాబట్టి చాతుర్మాస్య దీక్ష అనేది ఏదైతే ఉందో క్లియర్గా ఏంటంటే పొలిమేర దాటకూడదు అనేటువంటిది నియమం. ఎక్కడుంటే ఆ సరౌండింగ్లోనే ఉండాలి, అక్కడే దీక్ష పూనాలి, అక్కడే చేయాలి. కాబట్టి ఈ చాతుర్మాస్య దీక్షకు సంబంధించి ఇవాళ రేపు కొంతమంది గృహస్థులు చేస్తున్నారు కదా అంటే ఈ ప్రకారంగా చేస్తారు, అప్పుడు ఏం కాదు. కానీ మీరు నేను సాధారణంగా బయట ఎవరైనా చేద్దామంటే అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. గురుగారు, చతుర్మాస దీక్షలో యతులు పీఠాధిపతులు వారి ఆహార నియమాలు ఎలా పాటించాలి, దాని గురించి తెలియచేయగలరా? ఈ చాతుర్మాస్య దీక్ష తీసుకొని చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీరిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటామంటే, ఏదైనా సరే శాస్త్రం గురించి చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టీచర్స్ అంటారు, దాన్ని పాటించే వాళ్ళని ప్రీచర్స్ అంటారు. అంటే ఒక మనిషికి శాస్త్రి అన్న నామకరణం ఎప్పుడు వస్తుందంటే శాస్త్రాన్ని అవపోసన పట్టి పాటిస్తే అతను శాస్త్రి అని అంటారు. అలాగే ఈ పీఠాధిపతులు ఎవరైతే ఉండి వారు చేస్తూ ఉన్నారో వీరు గతంలో ఎలా ఉండేవాళ్ళో చెప్తే మీకు అర్థమవుతుంది. వీరు అమావాస్య నాటి నుండి ప్రారంభించి రోజు ఒక్కొక్క ముద్ద తింటూ ప్రారంభిస్తారు. ఈ యొక్క పౌర్ణమి వచ్చేసరికి బాగా కొంచెం మంచిగా అన్నం తింటారు. మళ్ళీ పౌర్ణమి తర్వాత నుంచి ఒక్కో ముద్ద తగ్గిస్తూ అమావాస్య రోజుకు వచ్చేసరికి ఏమీ తినరు. దీంట్లో 2 ఏకాదశులు పూర్తిగా ఏమీ తినకుండా ఉపవాస దీక్ష చేస్తారు. అలాగే ఈ చాతుర్మాస్య దీక్షలో కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటిగా త్యజిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఈ యొక్క చాతుర్మాస్య దీక్షలో మొదటి వారం చూసుకుంటే ఆహార నియమాలకు సంబంధించి కూరగాయలకు సంబంధించి మొదటి నెలలో తినడం మానేస్తారు. 2వ నెలకు వచ్చేసరికి పెరుగు లాంటి పదార్థములు తినడం మానేస్తారు.
3వ నెలకు వచ్చేసరికి పాల పదార్థాలు ఏవి కూడా తినకుండా, ఆఖరి నెలకు వచ్చేసరికి 4వ నెలకు వచ్చేసరికి పప్పు దినుసులు లాంటివి ఏవి కూడా తినకుండా మానేస్తారు. ఇలా ఒక్కొక్క నెల ఒక్కొక్కటి త్యజిస్తూ వారి యొక్క దీక్షను పాటిస్తూ ఉంటారు. అయితే చాలామంది ఈ చాతుర్మాస్య దీక్ష తీసుకొని మేము బ్రహ్మచర్యం మాత్రమే పాటిస్తామని పాటించే వాళ్ళు కొందరుంటే, ఈ విధంగా పాటించేటువంటి పీఠాధిపతులు, ముఖ్యంగా పీఠాధిపతులు, యతులు ఇవి ఖచ్చితంగా వారి యొక్క నియమనిష్టలో బాగా పాటిస్తారు. సాధారణంగా జనాలు ఏంటంటే కేవలం బ్రహ్మచర్యం మాత్రమే పాటిస్తూ ఏకభుక్తం భూషణ్ ఒకటే పూట తింటూ నేల మీద పడుకుంటూ చేస్తారు. దాన్ని కూడా చాతుర్మాస దీక్షగా అనుకుంటారు, కానీ కరెక్ట్ కాదు. చూసారు కదా, గురు పౌర్ణమి మరియు చాతుర్మాస దీక్ష గురించి మరొక ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం.